ఇదివరకు తెలుగుదేశం అనుకూల మీడియా గట్టిగా ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అంశం స్పష్టం. ఏంటయ్యా అంటే అద్భుతంగా నడుస్తూ ఉండేది అన్నటువంటిది ప్రతిదీ కూడా. అదే ఎవరొచ్చినా మిగతా వాళ్ళని రాక్షసులుగానే చూపించేటటువంటి ప్రయత్నం నడుస్తూ ఉండేది. ఇప్పుడు వాస్తవం ఏంటో చెప్పేవాళ్ళు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన తీవ్రమైన ఆరోపణలు చేస్తే ప్రభుత్వం మీదన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వివరణ ప్రభుత్వం తరపునో అధికార యంత్రాంగం తరపునో మంత్రి తరపునో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు కూడా కరువయ్యారు. పింఛన్కి సంబంధించి ఈవెన్ ఇవాళ ఈనాడు జ్యోతిలో రాస్తుంది 64 లక్షల పింఛన్లు ఇచ్చారని. అంటే ఇక్కడ మే నెలలో 65,49,864 మంది లబ్ధిదారులు అయితే జూలై నెలలో 65,18,496కి పడిపోతే ఆగస్టులో 64,82,052కి పడిపోయింది. టోటల్గా సుమారు 75,000 మందికి ఎత్తేసారు అన్నట్టు. ఈవెన్ కొన్ని చోట్ల వాళ్ళు గొడవ కూడా చేస్తున్నారు. అవి దొంగ పెన్షన్లు అంటూ మాట్లాడడం కూడా బిగించేశారు. ఏంటి పెన్షన్లు తీసేయబోతున్నారా? ఇది ఎంతమందికి తీసేస్తారు, ఫైనల్గా ఎంతమందికి ఇస్తారు, ఇది తేలాల్సిన అంశం.